లాస్ట్ వీడియోలో క్రిప్టోగ్రఫీ లేకపోతే మనం ఎంత ఈజీగా టార్గెట్ అవుతామో చూసాం. ఈ రోజు ఒక చాలా కామన్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిస్టేక్ ఎంత కామన్ అంటే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా సిస్టమ్ డిజైన్ రౌండ్స్ లో పక్కా ఈ తప్పు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూయర్ ఒక క్వశ్చన్ అడిగాడు, మీ అప్లికేషన్ లో యూజర్ పాస్వర్డ్స్ ని డేటాబేస్ లో ఎలా స్టోర్ చేస్తారు అని. ఆ క్వశ్చన్ కి క్యాండిడేట్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పాడు. సరే, నేను పాస్వర్డ్స్ ని base64 అల్గోరిథం యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తా అని. ఆ ఒక్క ఆన్సర్ తో ఇంటర్వ్యూర్ కి చాలా క్లియర్ గా అర్థమైపోద్ది వీళ్ళకి అసలు సెక్యూరిటీ బేసిక్స్ లేవు అని. ఎందుకంటే base64 అనేది అసలు ఎన్క్రిప్షనే కాదు, అసలు ఎన్కోడింగ్, హ్యాషింగ్, ఎన్క్రిప్షన్ ఇవన్నీ ఒకటే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో అయ్యేసరికి ఈ మూడింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ యూజ్ చేస్తాం, అండ్ ఇంటర్వ్యూలో ఇలాంటి క్రాస్ క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి అని క్లియర్ గా అర్థమవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఎన్కోడింగ్. అసలు ఎన్కోడింగ్ మెయిన్ పర్పస్ డేటాని సెక్యూర్ చేయడం కాదు, ఒక డేటా ఫార్మాట్ నుంచి ఇంకో డేటా ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడం. మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను తెలుగులో మాట్లాడుతున్నా, కానీ నేను వాట్సాప్ లో ఎవరికైనా టైప్ చేయాలంటే తెలుగు ఒకటే యూజ్ చేయను కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో తెలుగు వర్డ్స్ టైప్ చేస్తాం. నేను ఆ మెసేజ్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసేది ఎవరో చదవకుండా సెక్యూర్ గా ఉంటుందని కాదు, జస్ట్ టైప్ చేయడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే. ఎన్కోడింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. టెక్నికల్ గా మాట్లాడాలి అంటే మన ఇంటర్నెట్ లో కొన్ని ప్రోటోకాల్స్ లైక్ ఓల్డ్ ఈమెయిల్స్ ఓన్లీ టెక్స్ట్ ని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇన్ కేస్ మనం అదే ఒక ఇమేజ్ ని పంపించాలంటే అది base64 యూజ్ చేసుకుని ఎన్కోడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మెయిల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సేమ్ అల్గోరిథం యూజ్ చేసుకుని డిక్రిప్ట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ టెక్స్ట్ నుంచి ఇమేజ్ కి కన్వర్ట్ అయిపోద్ది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, హెలో వరల్డ్ అని నేను base64 చేయగానే ఏదో ఒక కొత్త స్ట్రింగ్ వచ్చింది. కానీ దీన్ని ఎవరైనా కాపీ చేసి డీకోడ్ చేస్తే ఈజీగా ఒరిజినల్ టెక్స్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎలాంటి సీక్రెట్ కి లేదు, పాస్వర్డ్ లేదు, ఎవరు పడితే వాళ్ళు రివర్స్ చేసేయచ్చు. సో రూల్ నెంబర్ 1, ఎన్కోడింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ కంపాటబిలిటీ, నాట్ ఫర్ సెక్యూరిటీ. యూజర్ పాస్వర్డ్స్ ని base64 యూజ్ చేసి డేటాబేస్ లో పెడితే హ్యాకర్ ని వచ్చి తీసుకెళ్ళమని డైరెక్ట్ గా చెప్పినట్టు అవుతుంది. నెక్స్ట్ వన్, హ్యాషింగ్. ఇది బ్యాక్ అండ్ ఇంజిన్స్ కి చాలా ఇంపార్టెంట్. హ్యాషింగ్ అనేది వన్ వే స్ట్రీట్ లాగా, దానికి రివర్స్ గేర్ ఉండదు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాపిల్ జ్యూస్ చేస్తున్నారు. యాపిల్ ని మిక్సీలో వేసి జ్యూస్ చేశారు. మీకు మళ్ళీ యాపిల్ జ్యూస్ నుంచి వస్తుందా? రాదు కదా. దాట్ ఈస్ ఇంపాసిబుల్. హ్యాషింగ్ వర్క్స్ ఇన్ ద సేమ్ వే. మీరు ఎంత పెద్ద డేటా ఇచ్చినా హ్యాషింగ్ అల్గోరిథం లైక్ SHA-256 దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఒక ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్ ఇస్తుంది. దాన్నే హ్యాష్ లేకపోతే డైజెస్ట్ అంటాం. ఇందులో నేను జస్ట్ 4 లెటర్స్ ఇచ్చినా లేకపోతే 10 GB మూవీ ఫైల్ ఇచ్చినా SHA-256 అల్గోరిథం ఎగ్జాక్ట్ గా 256 బిట్స్ అంటే 64 క్యారెక్టర్స్ లెంత్ ఉన్న హ్యాష్ ని ఇస్తుంది. దీన్ని రివర్స్ చేయడం ఎవరి వల్ల కాదు. మరి దీన్ని ఎగ్జాక్ట్ గా ఎక్కడ వాడతారు? ఫస్ట్ వన్, పాస్వర్డ్స్. డేటాబేస్ లో మనం పాస్వర్డ్స్ ని ప్లెయిన్ టెక్స్ట్ లో కాకుండా ఇలా హ్యాష్ చేసి పెడతాం. యూజర్ నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు వాడు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ని మళ్ళీ హ్యాష్ చేసి డేటాబేస్ లో ఉన్న హ్యాష్ తో కంపేర్ చేస్తాం. మ్యాచ్ అయితే లాగిన్ సక్సెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ డేటాబేస్ లో స్టోర్ అయిన పాస్వర్డ్ ని మళ్ళీ రివర్స్ హ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ వన్, ఇంటిగ్రిటీ చెక్స్. మీరు ఎప్పుడైనా ఉబుంటు OS లాంటివి డౌన్లోడ్ చేసినప్పుడు వెబ్సైట్స్ లో వాడు MD5 లేదా SHA-256 చెక్సమ్ ఇస్తాడు. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ మధ్యలో ఎవరో హ్యాకర్ ట్యాంపర్ చేయలేదు అని వెరిఫై చేసుకోవడానికి. ఫైనలీ, మై ఫేవరెట్ టాపిక్, ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అనేది సీక్రెసీ కోసం వాడతారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హ్యాషింగ్ కి రివర్స్ గేర్ లేదు, కానీ ఎన్క్రిప్షన్ కి రివర్స్ గేర్ ఉంది. కానీ మీ దగ్గర ఒక వ్యాలిడ్ కీ ఉండాలి, ఉంటేనే పాసిబుల్. మీకు అర్థం కావడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లెట్స్ సే మనం ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నాం. ఐరన్ బాక్స్ లో కొన్ని ఫైల్స్ ని స్టోర్ చేసి లాక్ చేసాం. ఇప్పుడు లాక్ చేసిన డేటాని మనం సైఫర్ టెక్స్ట్ అంటాం. ఇప్పుడు ఆ బాక్స్ ఎవరికి దొరికినా లోపలే ఉందో ఎవరికి తెలియదు. ఎవరి దగ్గర అయితే కరెక్ట్ కీ ఉంటుందో వాళ్ళు మాత్రం ఓపెన్ చేయగలుగుతారు. ఎన్క్రిప్షన్ లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ లో లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి ఒకటే కీ యూజ్ చేస్తారు. కానీ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ లో లాక్ చేయడానికి ఒక కీ యూజ్ చేస్తారు, అన్లాక్ చేయడానికి ఇంకో కీ యూజ్ చేస్తారు. ఒక దగ్గర పబ్లిక్ కీ వాడితే ఇంకో దగ్గర ప్రైవేట్ కీ వాడతారు. మనం యూజ్ చేసే వాట్సాప్ లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాట్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని. అక్కడ జరిగేది కూడా ఎగ్జాక్ట్లీ ఇదే. మీరు పంపించిన మెసేజ్ మీ ఫ్రెండ్ ఫోన్ లో ఉన్న ప్రైవేట్ కీతో మాత్రమే ఓపెన్ అవుతుంది. మధ్యలో ఉన్న వాట్సాప్ సర్వర్ కి కూడా డేటా ఏంటో తెలియదు. సో టు వ్రాప్ దిస్ అప్ సింప్లీ, ఎన్కోడింగ్ ఎవరైనా రివర్స్ చేయొచ్చు, యూజ్డ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ డేటా ఫార్మాట్, ఎగ్జాంపుల్ base64. హ్యాషింగ్ ఎవరు రివర్స్ చేయలేరు, యూజ్డ్ ఫర్ వెరిఫైయింగ్ డేటా అండ్ పాస్వర్డ్స్, ఎగ్జాంపుల్ SHA-256. ఎన్క్రిప్షన్ కీ ఉన్న వాళ్ళు మాత్రమే రివర్స్ చేయగలరు, యూజ్డ్ ఫర్ కీపింగ్ డేటా సీక్రెట్, ఎగ్జాంపుల్ AES, RSA. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇంటర్వ్యూలో మీ పాస్వర్డ్స్ ని ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారని ట్రిక్కీ క్వశ్చన్ అడిగితే సింపుల్ గా ఒక స్మైల్ ఇచ్చి పాస్వర్డ్స్ ని ఎన్క్రిప్ట్ చేయకూడదు, హ్యాష్ చేయాలని ఆన్సర్ చెప్పండి. మీ ఇంప్రెషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ వెయిట్, హ్యాషింగ్ అనేది సేఫ్ అనుకున్నాం, కానీ హ్యాకర్ దగ్గర రెయిన్బో టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది యూజ్ చేసుకుని ఎలాంటి హ్యాషెస్ అన్ని ఈజీగా క్రాక్ చేస్తాడు. మరి దాన్ని ఎలా ఆపాలి? అక్కడే సాల్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అసలు అదేంటి? సాల్టింగ్ యూజ్ చేసి పాస్వర్డ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం అనేది అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.